హాయ్ అందరికీ. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే కేక్ అండి. ఏంది హెల్తీ ఆ కేక్ అనుకుంటారు కావచ్చు. ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. బొంబాయి రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ అంటారు కొంతమంది, బొంబాయి రవ్వ కూడా అంటారు. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదా. మిక్సీ బౌల్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని బాగా మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి. నేను ఎలా పట్టినో అలానే పట్టుకోండి. ఇంకొక మిక్సీ బౌల్లోకి ఏ కప్ తోటి బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్ తోటి షుగర్ కూడా తీసుకోండి. కొంచెం ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు ఎక్కువ కూడా తీసుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత అదే మిక్సీ బౌల్లోకి 2 ఎగ్స్, సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటాయి కదా, మనం వాడుకున్న ఆయిల్ కూడా తీసుకొని మంచిగా మిక్సీ పట్టుకున్న తర్వాత బౌల్లోకి ముందుగానే పట్టు పెట్టుకున్న బొంబాయి రవ్వ, షుగరు, కొంచెం చిటికెడంత సాల్ట్, కొంచెం బేకింగ్ పౌడర్, చిటికెడంత వంట సోడా, కొంచెం ఇలాచి పౌడర్, కొంచెం వెనిలా కూడా తీసుకొని మొత్తం అంతా కలిసాక కలుపుకున్నాక ముందుగానే ఎగ్స్ అయితే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా తీసుకొని కటింగ్ మెథడ్లో కలుపుకోవాలి. కటింగ్ మెథడ్లో కలుపుకుంటేనే కేక్ అయితే మంచిగా బేక్ అవుతుంది, కేక్ మంచిగా వస్తుంది కూడా. నేను ఎలా కలుపుతున్నానో అలాగనే కలుపుకోండి. ఒకవేళ బాగా తిక్కుగా ఉంటేనైతే కొంచెం చల్లార్చిన పాలన్న, పచ్చి పాలన్న, రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలైతే తీసుకొని కొన్ని అంటే కొన్ని కలుపుకొని నాకైతే ఏం పాలేం అవసరం పడలేదు. సేమ్ కటింగ్ మెథడ్లోనే కలుపుకోవాలి. ఆ కలుపుకొని పక్కకు పెట్టుకున్నాక ఇంకొక బౌల్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పొడి చల్లుకొని పక్కకు పెట్టుకొని కేక్ ప్యాటర్న్ కూడా అందులోకి తీసుకోవాలి. మంచిగా ఎంత మంచిగా కలిపినాయి చూడండి, అలానే కలుపుకోండి. ఏమన్నా బబుల్స్ ఉంటే పోతే అన్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు వేడైన తర్వాత తీసి దాని కింద ఏదన్నా ఇట్లా పెట్టుకోవాలి, స్టాండ్ అట్లా పెట్టుకొని ఈ బౌల్కున్న ఆ బౌల్కి మధ్యలో అట్లా గ్యాప్ అయితే ఉండాలి. మూత పెట్టిన తర్వాత ఒక మొత్తం కేక్ అయిన తర్వాతనే చూడండి, మధ్యలో అయితే చూడకండి. కేక్ అయితే కాదు, నేనైతే ఇప్పుడు ఒక 40 మినిట్స్ అట్లా పెడుతున్నా. 40 మినిట్స్ తర్వాత కేక్ అయితే చూసిన కాలేదు, ఇంకొక 5 మినిట్స్ అయితే కేక్ అయితే అవుతుంది. చాకు పెట్టి చూస్తే అంటుకోకపోతే కేక్ అయితే అయినట్టేనండి. మంచిగా స్పంజిగా, టేస్ట్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. తప్పకుండా ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మొత్తం చల్లారినాకనే కేక్ తీయండి. నేనైతే స్టార్టింగ్లో చల్లారక ముందుకే కేక్ తీస్తే ఇచ్చుకపోయింది, ఇప్పుడు కాదులేండి. మొత్తం అంతా తీసుకొని మంచిగా ఎంతో టేస్టీగా ఉండే కేక్ అయితే రెడీ అండి. మన ఛానల్ ఇప్పుడే కొత్తగా ఎంతో స్పంజీగా ఉండే కేక్ అయితే రెడీ అండి. కొంచెం అడుగంటుకుంది, నేనైతే చాక్ తోటి కట్ చేస్తున్నా. ఎంత టేస్టీగా ఉంటుందో తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి మీరు కూడా. మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూసే వాళ్ళు ఉంటేనైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ కొడితే వీడియో అప్లోడ్ చేసినాక వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ప్లీజ్ ఇంతవరదాకా చూసారు కదా వీడియోని అయితే చిన్న లైక్ ఇవ్వండి.